వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ కు ఈ కష్టం ఎదురైంది. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య ఇచ్చిన షాక్ తో బీఆర్ఎస్ అధిష్టానం డైలమాలో పడింది. అయితే ఆమె స్థానంలో మరో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. వరంగల్ పార్లమెంటరీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ను బరిలోకి దింపుతారు అనే ప్రచారం పార్టీ వర్గాల్లో మొదలైంది. అలాగే కడియం శ్రీహరితో చిరకాల రాజకీయ శత్రువు ఇటీవల పార్టీ మారిన రాజయ్యకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు పార్టీకి ఎంతో సేవ చేసిన పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లు కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ కు ఈ కష్టం ఎదురైంది. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య ఇచ్చిన షాక్ తో బీఆర్ఎస్ అధిష్టానం డైలమాలో పడింది. అయితే ఆమె స్థానంలో మరో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. వరంగల్ పార్లమెంటరీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ను బరిలోకి దింపుతారు అనే ప్రచారం పార్టీ వర్గాల్లో మొదలైంది. అలాగే కడియం శ్రీహరితో చిరకాల రాజకీయ శత్రువు ఇటీవల పార్టీ మారిన రాజయ్యకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు పార్టీకి ఎంతో సేవ చేసిన పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లు కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, వరంగల్ అభ్యర్థిపై అయితే సస్పెన్స్ కొనసాగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ప్రధానంగా లోక్సభకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యని అభ్యర్థిగా ఎన్నిక చేసింది. అట్లాగే బీజేపీ సంబంధించి ఆరూరు రమేష్ ని బీజేపీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి ఇస్తారన్న సస్పెన్స్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు సంబంధించి చాలా మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మెయిన్ గా గతంలో బీఆర్ఎస్ పార్టీని విడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతారు. చేరిన తర్వాత ఆయనకి వరంగల్ ఎంపీ సీట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది, కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. రాజయ్య నుంచి కూడా ఎట్లాంటి స్పందన రావట్లేదు. ఇకపోతే మెయిన్ గా బీఆర్ఎస్ కు సంబంధించి స్థానిక నేతలు ఎవరైతే వరంగల్ మున్సిపాలిటీలో కార్పొరేటర్లుగా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జోరుక రమేష్ గాని, అట్లాగే దిన్నా అనే వ్యక్తి గాని, వీళ్ళ పేర్లు కూడా వినపడుతున్నాయి. దీంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఆయన మాజీ ఎమ్మెల్యే నర్సంపేట, స్వప్న పేరు కూడా వినపడుతుంది. ఆమె కూడా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేస్తుంటుంది. ఈ రకంగా స్థానిక నేతల పేరు వినిపిస్తున్నాయి. అటు రాజయ్య పేరు వినిపిస్తుంది. వీరు కాకుండా బాబు మోహన్ పేరు కూడా వినిపించింది. బాబు మోహన్ కూడా అక్కడ వస్తారని చెప్పి ఆయన పేరు కూడా వినిపించింది, కానీ బాబు మోహన్ ఆ విషయాన్ని ఖండించారు. తాను బీఆర్ఎస్ లో చేరబోనని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ రకంగా బీఆర్ఎస్ కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది అధిష్టానానికి క్లిష్టంగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా సమస్యగా మారింది. ఆ స్థాయిలో అంటే ఎంపీ స్థాయిలో పోటీ చేసి బీఆర్ఎస్ కి ఇప్పుడు ప్రజలకు వెళ్లి చేసేంత లీడర్ ఎవరుంటారు అని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు పెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఎవరైతే క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేశారో వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే. కడియం శ్రీహరి కూతురు కావ్య ఇటీవలనే అంటే 2 రోజుల క్రితమే ఆమె కాంగ్రెస్ లో చేరింది. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించారు. ఆమె అనూహ్యంగా పార్టీకి రిజైన్ చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరటం, కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకోవటం, ఇదంతా కూడా 2-3 రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. అంతకుముందు ఆరూరు రమేష్, ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి గతంలో 2014లో 2018లో 2 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు. మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన కూడా సీనియర్ లీడర్ బీఆర్ఎస్ కి సంబంధించి. ఆయన
పోటీకి చేసే సమయంలో కూడా హైడ్రామా నడిచింది. ఆయనని హైదరాబాద్ తీసుకొచ్చి ఒప్పించేందుకు వరంగల్ నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి, మధ్యలో బీజేపీ వాళ్ళు అడ్డగించడం, ఇదంతా కూడా హైడ్రామా నడిచింది. ఆయన కూడా పోటీ చేస్తారు అనుకున్న టైంలో ఆయన నేను పోటీకి దూరంగా ఉంటానని చెప్పి ప్రకటించి ఇటు బీజేపీలో 2 రోజుల తర్వాత బీజేపీలో చేరటం, బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకోవటం, ఇదంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతనే ఆరూర్ రమేష్ కూడా. ఈ రకంగా కడియం శ్రీహరి అటు ఆరూర్ రమేష్ వీరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు బీఆర్ఎస్ కి సరైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఎవరికి ఇస్తారనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. చూడాలి, మరి 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కిరణ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.